టీఎస్ ఎంసెట్ మాక్ సీట్ అలొకేషన్ రిజల్ట్స్ నిన్న వచ్చాయి. మీ అందరికీ ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది. తర్వాత పోర్టల్లో కూడా పెట్టారు. ఆ తర్వాత అలొకేషన్ లిస్ట్ ఫర్ ఈచ్ కాలేజ్ అన్నది పెట్టారు. చాలా చాలా బాగా చేశారు ఈసారి మార్క్ సీట్ అలొకేషన్. మీరు కాలేజ్ వైజ్ మీరు చూసుకోవచ్చు అలాట్మెంట్ ఎలా జరిగిందో, పేర్లతో సహా రిజర్వేషన్ కేటగిరీతో సహా పెట్టారు. మొదటగా కట్ ఆఫ్స్ చూస్తే ఈసారి సిబిఐటి 1218 ఇన్ సిఎస్సి ఓపెన్ కేటగిరీ, విఎన్ఆర్ 1231, తర్వాత వాసవి 1535, గోకరాజు 2933, కేఎంఐటి 3812, నారాయణమ 3971, సివిఆర్ 5325, ఎంజిఐటి 5327, బీవీఆర్ఐటి 6580. ఇవి మనకి టాప్ 9. ఆ తర్వాత వర్ధమాన్ 7137. ఇవి సిఎస్సి ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్స్ ఇన్ ఆల్ దీస్ బ్రాంచెస్. సో మైనర్ వేరియేషన్స్ ఉన్నాయి. అదర్వైజ్ లాస్ట్ ఇయర్ లాగే కొంచెం ఒక ర్యాంక్ అటు ఇటు ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ విఎన్ఆర్ విజేఐటి ఫస్ట్ ఉండేది, సిబిఐటి సెకండ్ ఉండేది. ఇప్పుడు సిబిఐటి ఫస్ట్ వచ్చింది, విఎన్ఆర్ సెకండ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మార్క్ సీట్ అలొకేషన్ మీద చాలామంది పేరెంట్స్కి క్లారిటీ లేదు. కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ శ్రద్ధగా వినండి. ఒకటి, మార్క్ సీట్ అలొకేషను ఫైనల్ సీట్ అలొకేషన్ అవ్వకపోవచ్చు. చాలామంది ఏమనుకుంటున్నారంటే మార్క్ సీట్లో వస్తే ఫైనల్గా కూడా ఇదే వస్తుంది అంటున్నారు. లేదు, నాట్ నెసెసరీ. రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు మీకన్నా మెరుగైన ర్యాంక్స్ పొందిన వాళ్ళు ఎవరైనా ఆప్షన్స్ మారిస్తే ఆ ఇంపాక్ట్ మీ మీద కూడా ఉంటుంది. సో అందుకోసం మార్క్ సీట్లో ఏం వచ్చిందో అదే ఫైనల్లో వస్తుందన్న గ్యారంటీ లేదు. అందుకోసం మీరు కొన్ని రివ్యూస్ చేయాలి. మొదటిగా నేను చూసింది ఏంటంటే, కొంతమంది పేరెంట్స్ రాదు కదా అని కొన్ని బ్రాంచెస్ కిందన పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఒక పేరెంట్ ఫోన్ చేశారు. ఒక కాలేజ్లో, అదేవో 60th ర్యాంక్ కాలేజ్ అది. ఆ 60th ర్యాంక్ కాలేజ్లో ఈసీఈ అలాట్ అయింది. నేను ఆశ్చర్యపోయాను. ఆ అమ్మాయికి అంతకన్నా మంచి కాలేజు, మంచి బ్రాంచు రావాల్సి ఉంది. అయితే ఏం ఆప్షన్స్ పెట్టారు అన్నాను. ఆయన సెకండ్ ఆప్షన్ ఇది పెట్టాడు. ఈ 60th కాలేజు ఫస్ట్ ఉస్మానియా పెట్టాడు, సెకండ్ ఈ 60th కాలేజ్ ఈసీఈ పెట్టాడు. ఏమయ్యా మరి ఇన్ని కాలేజెస్, ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఎందుకు పెట్టలేదంటే అవి రావు కదా అని పెట్టలేదు సార్ అన్నాడు. రావు కదా అని పెట్టడం అన్నది అది కంప్యూటర్కి వదిలేయాలి. మీ న్యాచురల్ ప్రిఫరెన్సెస్ ఎలా ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. మీరు జేఎన్టీ నుంచి స్టార్ట్ చేయండి, ఆ తర్వాత సిబిఐటి ఇవ్వచ్చు. నెక్స్ట్ సిబిఐటి పెట్టండి. సిబిఐటిలో ఏ బ్రాంచో, సిబిఐటి సిఎస్సి ప్రిఫర్ చేయొచ్చు. సో అది ఇవ్వండి. రాదు కదా అని బ్రాంచెస్ కింద పెట్టకండి. మీరు ఒకవేళ ఆప్షన్స్ లిస్ట్లో మీరు ఏమైనా ఆప్షన్స్ పెట్టారు అంటే మీ లాజికల్ ఆర్డర్ ప్రకారము పెట్టండి, మీ లాజికల్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారము పెట్టండి. రాదు కదా అని ఏదో కిందన పెట్టేస్తే మీకు వచ్చేదేదో పైన పెడితే దానికి ఏదో వెయిటేజ్ వస్తుంది అనడం కరెక్ట్ కాదు. సో మీ లాజికల్ ఆర్డర్ ప్రకారం ఇవ్వండి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. రెండోది, కొంతమందికి ఏ సీటు రాలేదు. యుల్ బి సర్ప్రైజ్. ఎన్ని సీట్లు ఉంటే అసలు అలొకేషన్ ఎందుకు అవ్వలేదు అంటే, వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వలేదు. అదే కాకుండా కొంతమందికి వచ్చి ఉంటుంది, కానీ వాళ్ళ ఆప్షన్స్ లిస్ట్లో అది లాస్ట్ నుంచి థర్డ్ ఫోర్త్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఒక పేరెంట్ ఫోన్ చేశాడు. 24 ఆప్షన్సే ఇచ్చారు, వాళ్ళకి వచ్చింది 24వ ఆప్షన్. ఇది డేంజర్. ఎందుకంటే వాళ్ళు బార్డర్లో ఉన్నారు. సో పైన అంతకన్నా మెరుగైన ర్యాంక్స్ పొందిన వాళ్ళు ఏదైనా కొంచెం మారిస్తే వీళ్ళకి ఆ డేంజర్లో, ఆ బార్డర్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఏమీ రాకపోవచ్చు. సో అదొక డేంజర్ ఉంది. సో అందుకోసం ఒకవేళ మీరు ఇచ్చిన ఆప్షన్స్లో లాస్ట్ ఆప్షను అంతకన్నా లాస్ట్ 3-4 ఆప్షన్స్లో వచ్చాయి అంటే మీరు బార్డర్లో ఉన్నారన్నమాట. అంటే మీరు ఇంకా ఎక్కువ చాయిసెస్ ఇవ్వాలి. తర్వాత ఇంకొక మిస్టేక్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే, గుడ్డిగా ఓన్లీ సిఎస్సి ఇచ్చి కూర్చుంటున్నారు. ఇప్పుడు నేను చాలా వీడియోస్లో చెప్పాను,
సిఎస్సికి, సిఎస్సి స్పెషలైజేషన్స్కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఐటీ అండ్ సిఎస్సికి కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. సో మీరు ఒక కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్ కావాలనుకుంటే మీరు ఆ కాలేజ్లో అదర్ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. డోంట్ ఇగ్నోర్ దట్ ది అదర్ ఆప్షన్స్ టోటలీ. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ ఇవి టోటలీ ఇగ్నోర్ చేస్తున్నారు. ఒక చెత్త కాలేజ్లో సిఎస్సి తీసుకునే బదులు ఒక మంచి కాలేజ్లో సైబర్ సెక్యూరిటీ కానీ ఐఓటీ కానీ తీసుకోవడం చాలా మంచిది. సో మీరు ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు మీరు సిఎస్సి ఇవ్వండి. సిఎస్సి ఫస్ట్ కాలేజు, సెకండ్ కాలేజు, థర్డ్ కాలేజు సిఎస్సి ఇచ్చారు. ఆ తర్వాత అదర్ స్పెషలైజేషన్ సిఎస్ఎం అవి ఇవ్వండి. సో నేను చెప్పేది ఏంటంటే ఒక ఒక 50th కాలేజో 60th ర్యాంక్డ్ కాలేజ్లో సిఎస్సి తీసుకునే బదులు ఒక 25th కాలేజ్లోనో ఒక 30th కాలేజ్లోనో సిఎస్సి సైబర్ సెక్యూరిటీ కానీ సిఎస్సి ఐఓటీ కానీ ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకున్నా కూడా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే సిఎస్సికి కావాల్సిన కోర్ సబ్జెక్ట్స్ అన్ని కోర్సెస్లోని కవర్ అవుతాయి. కొన్ని బ్రాంచెస్, కొన్ని కొన్ని కోర్సెస్, కొన్ని పేపర్స్ మార్పులు ఉండొచ్చు. సో దానివల్ల లెర్నింగ్ అవుట్కమ్స్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. ప్లేస్మెంట్ అవుట్కమ్స్లో కూడా కొన్ని పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కాలేజెస్లో నేను ఐ వాజ్ రివ్యూయింగ్ ప్లేస్మెంట్స్లో కొంతమంది ఐఓటీ, సిఎస్సి ఐఓటీ వాళ్ళకి బెస్ట్ ప్యాకేజెస్ వచ్చాయి. సో వీ షుడ్ నాట్ గో బై దట్ నామన్క్లేచర్. ఆ నేమ్ ఈజ్ మిస్లీడింగ్. సో మీరు సిఎస్సి ఐటీ ఇండస్ట్రీలో ఎంటర్ అవుదాం అనుకుంటే మీరు అన్ని బ్రాంచెస్ ఇచ్చుకోవచ్చు. లోవర్ ఆర్డర్ ఇచ్చుకోండి, బట్ బెటర్ ట్రై ఆల్ ది ఆప్షన్స్. అయితే ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఈ మార్క్ అలొకేషన్లో వచ్చిందే ఫైనల్లో వస్తుంది అనుకొని డోంట్ బీ హ్యాపీ. చేంజెస్ ఉంటాయి, ఉండొచ్చు, మోస్ట్లీ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఇంకొకసారి రివ్యూ చేసుకోండి మీ ఆప్షన్స్. తర్వాత కాలేజ్ వైజ్ అలొకేషన్స్ ఉన్నాయి కాబట్టి మీ పైన ఉన్న కాలేజెస్లో ఎలా వచ్చాయి, కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. అక్కడ ఏమైనా ఛాన్సెస్ ఉంటే పెట్టండి. సో ఈ మార్పులు చేర్పులు చేయండి. ఏ చేంజెస్ చేసినా మీరు మళ్ళీ ఇంకొకసారి ప్రింటౌట్ తీసుకొని ఆ వెరిఫికేషన్ మాత్రం చేయాలి. ఎందుకంటే చాలామంది చేంజెస్ చేసేసి ఈ చేంజెస్ ట్రాక్ చేయరు. ఈ చేంజెస్ ట్రాక్ చేయకపోతే మళ్ళీ మిస్టేక్స్ అవుతాయి. సో మీరు ఒక్క చేంజ్ చేసినా మళ్ళా ప్రింటౌట్ తీసుకొని మళ్ళీ ఇంకెవరైనా సంబడి ఎల్స్ షుడ్ వెరిఫై ఈ ఆప్షన్స్. ఆ తర్వాతే ఫ్రీజ్ చేయండి. ఈ సింపుల్ ప్రికాషన్స్ మీరు ఇంకొక నెక్స్ట్ 2 డేస్లోనే కొంచెం హోంవర్క్ కొంచెం గట్టిగా చేస్తే మీ మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మంచి ర్యాంకు, వాళ్ళ ర్యాంక్కి వాళ్ళ ఉన్న పొటెన్షియల్కి మంచి బ్రాంచ్, మంచి కాలేజు రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ కౌన్సిలింగ్.